మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జడ్చర్ల మండలం భూరెడ్డిపల్లి సమీపంలో ఆర్టీసీ బస్సు డీసీఎం వ్యాన్ ఢీకొన్నాయి. అర్ధరాత్రి 1:45 సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రయాణికులకు చికిత్స అందిస్తున్నారు. జాతీయ రహదారి 44పై రోడ్డు ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఏపీకి చెందిన ఈ ఆర్టీసీ బస్సు రాత్రి 12 గంటలకు హైదరాబాద్ లోని ఎన్జీబీఎస్ నుంచి శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి బయలుదేరింది. జడ్చర్ల సమీపంలో మలుపు వద్ద ఓ డీసీఎం యూటర్న్ తీసుకునేందుకు ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఈ క్రమంలోనే డీసీఎం ను బస్సు ఢీకొంది. దీంతో బస్సు అదుపు తప్పి రోడ్డు కిందికి దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్ తో పాటు పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సమయంలో ప్రయాణికులంతా నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా భయాందోళనకు గురైన ప్రయాణికులు అద్దాలు పగలగట్టుకుని బస్సు నుంచి బయటపడ్డారు. ఇందులో తీవ్రంగా గాయపడిన వారిని ప్రయాణికులే బయటకు తీసుకొచ్చారు. వెంటనే ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మంటలు అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేలోగా బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఒకవేళ ప్రయాణికులు అప్రమత్తమై గాయపడిన వారిని బయటకు తీసి ఉండకపోతే చాలా ఘోర ప్రాణ నష్టం జరిగి ఉండేదని అక్కడి వారు తెలిపారు. గాయపడిన వారిలో అనంతపురం జిల్లాకు చెందిన లక్ష్మీదేవి, సంజీవ, కూకట్పల్లి మోహన్, మైథిలి, కార్తిక్, దస్తగిరి, హీరాలాల్, అర్చన, సునీల్, గాయత్రితో పాటు మరికొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగానే ఉందని, ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. నువ్వు మళ్ళీ మీ డ్రైవర్ అంటే చూసుకోలేదా? లైఫ్ చేసుకున్నాడా? మీరెవరు? శ్రీకర్యాడు సినిమా ఫ్రెండ్ నెంబర్ తీసుకోండి.